డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. మనం డైలీ స్పోకెన్ ఇంగ్లీష్లో రకరకాల చిన్న వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. క్యారీ ఆన్, గుడ్, వెరీ గుడ్, నైస్, ఎక్సలెంట్ ఇలాంటి చిన్న పదాలు మనం ఎన్నో వాడుతూ ఉంటాం. ఈ పదాలతో పాటు కొన్ని రకాల ఫ్రేజెస్ కూడా యూజ్ చేస్తుంటాం. ఇటువంటి ఫ్రేజెస్, వర్డ్స్ గురించి ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మనం తెలుసుకోబోతున్నాం. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ సీ. ఓ అలాగా, నాకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ సి అంటే అండర్స్టాండ్ అని చెప్పి అర్థం చేసుకోవడం అని చెప్పి అర్థం తప్ప సి అంటే చూడడం కాదు. ఓ ఐసీ అని చెప్పి మనం చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. ఓ ఐసీ అంటే అర్థం అవుతుంది, అర్థం చేసుకున్నాం, ఓ అలాగా అని చెప్పి అన్న అర్థం రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్ రైట్. సరే అలాగే ఇక్కడ చూడండి, ఆల్ రైట్ రాసేటప్పుడు మనం ఇక్కడ ALRIGST రాయాలి తప్ప ఇలా ALL రైట్ రాయకూడదు. దిస్ ఇస్ ద రాంగ్ ఎక్స్ప్రెషన్. ఆల్ రైట్, సరే అలాగే. నెక్స్ట్ గుడ్, మంచిది. వెరీ గుడ్, చాలా మంచిది. సో గుడ్, చాలా మంచిది అని చెప్పి ఇక్కడ వెరీ సో కూడా మనం యాడ్ చేయొచ్చు ఆ గుడ్ అనే దానికి. నెక్స్ట్ వెల్, రైట్, సరే మంచిదే. అయితే ఈ వెల్, రైట్, సో ఇటువంటి పదాలని కూడా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చేటప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనకి ఏదైనా సెంటెన్స్ రాకపోయినా లేకపోతే తోచకపోయినా అటువంటి గ్యాప్స్ని ఫిల్ చేయడానికి ఇటువంటి చిన్న వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. వీటినే గ్యాప్ ఫిల్లర్స్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ దట్స్ గుడ్, దట్స్ నైస్, చాలా బాగుంది. నైస్ అన్న గుడ్ అన్న ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది చాలా బాగుంది అని చెప్పేటప్పుడు ఇలా గుడ్, నైస్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ దట్స్ ఆల్, అంతే. దట్స్ ఆల్ అంటే అంతే. నెక్స్ట్ దట్స్ ఆల్ రైట్, దట్స్ ఓకే, సరే పర్వాలేదు. ఆల్ రైట్, ఓకే అని చెప్పి సరే పర్వాలేదు అని చెప్పి యూజ్ చేయొచ్చు. అలాగే ఇట్ డజంట్ మ్యాటర్ అన్నా సరే పర్వాలేదని చెప్పి అర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దట్స్ వై, అందుకే. దట్స్ వై ఐ హ్యావ్ గాన్ దేర్, అందుకే నేను అక్కడికి వెళ్ళానని చెప్పి ఇలా చెప్పేటప్పుడు దట్స్ వై అంటే అందుకే అని చెప్పి అని అర్థంలో మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ గో ఆన్, కానివ్వు, సరే. గో హెడ్ అంటే ఏదైనా మనం ఎవరైనా పని చేసేటప్పుడు నీ పని కానివ్వు, నీ పని చేయని చెప్పి మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడు అలా గో ఆన్, గో హెడ్. అలాగే క్యారీ ఆన్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. అదే అర్థంతో సరే కానివ్వు అని చెప్పి ఆ మీనింగ్లో. లెట్ మీ సే సమ్ మోర్ వర్డ్స్. ఇన్ దట్ కేస్, అలా అయితే, అలా అయిన పక్షంలో, అలా జరిగితే, అలా జరిగినట్లయితే అని చెప్పి ఇన్ దట్ కేస్ యూజ్ చేయొచ్చు. అయితే ఇన్ దట్ కేస్ ప్లేస్లో మనం ఇఫ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ అంటే అయితే, అయినట్లయితే అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. చూడండి, ఇన్ దట్ కేస్ యూ కమ్, నువ్వు వచ్చినట్లయితే ఐ విల్ గివ్ యూ మనీ, నువ్వు వచ్చినట్లయితే నేను మనీ ఇస్తాను, నువ్వు వచ్చిన పక్షంలో నేను నీకు మనీ ఇస్తాను అని చెప్పేటప్పుడు ఇన్ దట్ కేస్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ నాట్ ఎట్ ఆల్, అదేం కాదు, ఎంత మాత్రం కాదు. అంటే మనం ఏదైనా రిజెక్ట్ చేసేటప్పుడు, అంటే ఏదైనా స్టేట్మెంట్ కానీ ఏదైనా చెప్పేదాన్ని రిజెక్ట్ చేసేటప్పుడు, కాదని చెప్పేటప్పుడు ఇలా నాట్ ఎట్ ఆల్ యూజ్ చేస్తుంటాం. ఐ మీన్, నేను చెప్పేది. ఇక్కడ మీన్ అంటే ఆ మీన్ అనే వర్డ్కి చాలా రకాల అర్థాలు ఉన్నాయి. మీన్ అంటే ఇక్కడ ఉద్దేశం, నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే అని చెప్పి ఇక్కడ మన స్పోకెన్ ఇంగ్లీష్లో అర్థం రావడం జరుగుతుంది. ఐ మీన్ అంటే. నెక్స్ట్ యూ మీన్, ఏంటి నీ ఉద్దేశం, నువ్వు చెప్పేది ఏంటి అని చెప్పి మనం కాస్త ఆశ్చర్యార్థంగా అడిగేటప్పుడు వాట్ డూ యూ మీన్ అంటూ ఉంటాం. చూడండి, దీని ముందు వాట్ డూ యూ మీన్ అని చెప్పి మనం యాడ్ చేస్తుంటాం. వాట్ డూ యూ మీన్, ఏంటి నువ్వు అనేది, నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం చెప్తున్నావు అని చెప్పి మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా వాట్ డూ యూ మీన్ అని అంటూ ఉంటాం. ఏంటి నీ ఉద్దేశం, ఏంటి నువ్వు అని చెప్పి అనే అర్థంలో. నెక్స్ట్ వాట్ ఐ మీన్, నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే అని చెప్పి అనే అర్థంలో వాట్ ఐ మీన్ మనం వాడుతూ ఉంటాం. సర్టెన్లీ, తప్పకుండా. అంటే ఏదైనా విషయం జరుగుతుంది, ఏదైనా సంగతి జరుగుతుందని చెప్పి మనం చెప్పేటప్పుడు సర్టెన్లీ అని చెప్పి మనం వాడుతూ ఉంటాం. సర్టెన్లీ నాట్ అంటే కానే కాదు. ఇక్కడ మనం ఏదైనా రిజెక్ట్ చేసేటప్పుడు, అంటే ఏదైనా చెప్పింది ఎవరు అనేది కూడా అది తప్పు కాదని చెప్పేటప్పుడు ఇలా సర్టెన్లీ నాట్ మనం వాడుతూ ఉంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఎ గుడ్ వన్ అన్నాం అనుకోండి, సర్టెన్లీ నాట్, ఎంత మాత్రం కాదు, ఏమాత్రం కాదని చెప్పి అతను మంచివాడు కాదని చెప్పి మనం గట్టిగా చెప్పడానికి ఇలా సర్టెన్లీ నాట్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ, సరిగ్గా, ఖచ్చితంగా, అదే. ఎగ్జాక్ట్లీ అంటే యాజ్ ఇట్ ఈజ్గా, అదే, ఖచ్చితంగా అని చెప్పి మనం చెప్పేటప్పుడు ఇలా ఎగ్జాక్ట్లీ మనం వాడుతుంటాం. ష్యూర్, తప్పకుండా. అంటే ఎవరైనా మనల్ని ఏదైనా అడిగేటప్పుడు మనం చేస్తాము, చూస్తామని చెప్పేటప్పుడు షూర్ అని చెప్పి అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ యూ హెల్ప్ మీ అని చెప్పి ఎవరైనా అడిగారు అనుకోండి, షూర్, వై నాట్, ఎందుకు చేయను, ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఆ షూర్, వై నాట్ ఇలాంటి వర్డ్స్ కూడా మనం వాడుతూ ఉంటాం షూర్తో. నెక్స్ట్ నైస్, సో నైస్. నైస్, బాగుంది. సో నైస్, చాలా బాగుంది. ఇక్కడ సో అంటే చాలా, ఈ సో ప్లేస్లో మనం వెరీ కూడా యూజ్ చేయొచ్చు ఇదే అర్థంతో. సో ఫ్రెండ్స్, ఇటువంటి చిన్న వర్డ్స్ మనం ఎన్నో మన కమ్యూనికేషన్ స్కిల్స్లో, అంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఇటువంటి మరికొన్ని చిన్న వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.